ఉన్న మమ్మును మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి. మనస్ఫూర్తిగా మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం నాయనా. మాకున్న ప్రతి పరిస్థితిలో మాకు సమాధానాన్ని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది మీకు మమ్మును మీకు దగ్గర చేసేది మీ వాక్యమే. మీ సన్నిధిలో మేము నివసించే ఈ సమయమే తండ్రి. మనస్ఫూర్తిగా అడుగుతున్నాం, మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా దోషములను మన్నించండి, మా అపరాధములను క్షమించండి. నెమ్మది కలిగి మేము బ్రతకడానికి మంచి అవకాశాలు మీ కృపను బట్టి మాకు అనుగ్రహించమని, మిమ్మల్ని కలిగి జీవించే మంచి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి మీకు ఇష్టమైన రీతిలో జీవించే మంచి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మీ ప్రియ కుమారుడును మా ప్రభువును లోకరక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ ప్రార్థనను కృతజ్ఞతాస్తుతిని మీకే సమర్పిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. దేవుని మహాకనికరాన్ని బట్టి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో సహవాసంగా చేరి ఆయనను ఆరాధించడానికి, ఘనపరచడానికి, ఆయన కీర్తించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనమందరము కూడా తండ్రి అయిన దేవునికి మనస్ఫూర్తిగా ప్రభు క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మనకి ప్రతి సమయంలోనూ వచ్చే ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ప్రతి సమయమందు కూడా మనం ఒక మాట వింటాం. ఏంటి ఆ మాట అని అంటే, మనకి ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా ఏంటి పరిష్కారము అని మనం ఆలోచిస్తే లేదా ఎవరినైనా అడిగితే ప్రతి క్రైస్తవుడు చెప్పే, ప్రతి క్రైస్తవ బోధకుడు చెప్పే ఒక మాట ఏంటి అని అంటే, అయ్యా ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి. ఇది తప్ప వేరే మాట ఏ క్రైస్తవుడు కూడా చెప్పలేడు కూడా. మన పరిస్థితులు బాగోకపోయినా, మన స్థితిగతులు బాగోకపోయినా, మన జీవితం అల్లకల్లోలంగా ఉన్నా, మన మనస్సు మన అధీనంలో లేకపోయినా, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నా, సన్నిధిలోనికి ప్రవేశించి సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన, లేదా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య జరుగుతుందని కానీ, లేదా అక్కడ ప్రార్థన జరుగుతుందని కానీ, ప్రార్థన ఉందని కానీ అక్కడికి వెళ్ళిన మన సమస్యను ఎదుటి వారికి చెప్పుకున్నప్పుడు వారు చెప్పేది, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థననే మనకు సహాయము, సమాధానము దొరుకుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా చెప్తారు. అంటే ప్రతి సమస్యకు సమాధానం ఏమిస్తుంది అని అంటే ప్రార్థన ఇస్తుంది. అంటే ప్రార్థన ఇస్తుంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనం ఎవరికైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆయన సామాన్యమైన వాడు కాదు. ఇక మన నమ్మకం ఏంటి అని అంటే, మనం ఎవరినైతే అడుగుతున్నామో ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ మహానుభావుడు సమస్తాన్ని సృష్టించినవాడు. మనం అడుగుతున్నది మనిషిని కాదు కాబట్టి, అడిగే సర్వలోకాన్ని సృష్టించిన దేవుని కాబట్టి, అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి, ప్రతి ఒక్కరికి ఉన్న ఒక భరోసా ఏంటి అని అంటే, మాట ఇచ్చి తప్పడానికి ఆయన మనిషి కాదు, నరుడు కాడు. ఖచ్చితంగా మన ఉన్న పరిస్థితిని బట్టి ఆయన్ని వేడుకుంటే అసాధ్యాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు, సాధ్యపరుస్తాడు అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ప్రాధేయపడతాం. మరి మనం అడిగింది ఆయన చెయ్యాలి అని అంటే
మన హృదయంలో కలిగేది ఏంటో తెలుసా? ఒకవేళ ఏదైనా ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యం మన హృదయంలో ఉంటే వెంటనే ప్రార్థన చేసే ముందే ఆయన సన్నిధిలో ఏం చేస్తాం? దాన్ని ఒప్పుకుంటాం. నాయనా, తెలుసో తెలియకో నేను ఈ పొరపాటు చేశాను, ఈ పొరపాటు నా జీవితంలో జరిగింది, దయచేసి నన్ను క్షమించు, ఇక నుంచి అయినా నేను ఈ పొరపాటును దిద్దుకుంటాను. అది తెలిసి జరిగిందో తెలియక జరిగిందో జరిగిపోయింది, కానీ ఇప్పుడు నా చేతుల్లో అది లేదు. ఇక నేను చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే నీ సన్నిధికి వచ్చి నాయన క్షమించు అని అడగడం తప్ప దానికి పర్యవసానాన్ని నేనేమి చేయలేను. సన్నిధికి వచ్చి ప్రాధేయపడి ఒకవేళ దాన్ని మనుషుల ఎడల మనం చేసినట్లయితే ఏ విధంగా అయితే సహాయపడగలమో అలా చేసి ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు? తన కనికరాన్ని చూపిస్తాడు. అదే విషయాన్ని సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం. సామెతల గ్రంథము అందరికీ తెలిసిన మాటే, ఒక్కసారి తీద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాటివాడు విడిచిపెట్టు కనికరము పొందును. నువ్వు కనికరాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క దయను పొందుకోవాలి అని అంటే ముందేం చేయాలి? అతిక్రమములను అంటే నీవు చేసిన ఆ తప్పుడు కార్యములను లేదా దైవ వ్యతిరేకమైన కార్యాలను ఏం చేయాలి? ముందు ఒప్పుకోవాలి. అతిక్రమములను దాచకుండా ఒప్పుకోవాలి. ఒప్పుకోవడమే కాదు, వాటిని ఏం చేయాలట? ఇంకా ఒప్పుకొని విడిచిపెట్టు కనికరాన్ని. ఇప్పుడు ఎప్పుడు కనికరాన్ని పొందుకున్నామో సాక్షాత్ దేవుడే కనికరపడ్డాడు అనుకోండి, మనం ఉన్న స్థితిలో ఏం చేస్తాడు? ఇస్తాడు. వాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అలాగే నిత్య ప్రవర్తించువాడు ధన్యుడు. ఒక్కొక్కసారి చూడండి, మన హృదయం మన మీద ఏం చేస్తుంది అని అంటే దోషారోపణ చేస్తుంది. మన హృదయం మన మీద ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. ఎప్పుడైతే దోషారోపణ చేసిందో మనలో మనకేం కలుగుతుంది అని అంటే భయం కలుగుతుంది. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు అంటే మన హృదయం మన మీద దోషారోపణ చేస్తూ ఉంది అని అంటే మనం మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో మన హృదయానికి బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే తెలుస్తుందో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటప్పుడు భయం వేస్తుంది, వాటిని విడిచిపెట్టి నేను నడుచుకోవాలి అనే ఆలోచన మనకి కలుగుతుంది. ఒకవేళ అలా నేను ఏ కార్యం చేసినా అది మంచిదే అని నేను అనుకుని జీవించాను అనుకోండి, నా హృదయాన్ని నేనేం చేసేసుకుంటున్నట్టు? కఠినం చేసేసుకుంటున్నాను. ఏమండి, నేను ఒకరి ఎడల కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించి ఉండొచ్చు, నా మాట వల్ల కానీ నా క్రియ వల్ల కానీ నేను చేసిన పని వల్ల కానీ. అది తెలుసో తెలియకుండా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత దాన్ని బట్టి నేనేం చేయాలి? రెండోది క్షమించమని అడిగాను. అలా అడిగిన నాడు ఏముండదు అని అంటే దేవునికి మనకి లేదా ఒక వ్యక్తికి మనకి ఏముండదు? ఇబ్బంది ఉండదు. ఒకవేళ అలా కాకుండా జరిగింది ఏదో జరిగిపోయిందిలే అని అలా అనుకోండి, మన హృదయాన్ని మనం ఏం చేసేసుకుంటున్నట్టు? కఠినపరుచుకుంటున్నట్టు. ఒకవేళ మన హృదయాన్ని మనం గనక కఠినపరుచుకుంటే హృదయమును కఠినపరుచుకునివాడు ఎక్కడ పడతాడు? వెళ్ళి కీడులో పడతాడు. అంటే ఒక విధమైన ఇబ్బందిలో నుండి మరొక విధమైన ఇబ్బందిలోనికి వెళ్ళిపోతాడు. అవునంతేనా? అందుకనే ఇక్కడ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి అని అంటే ఏనాడు కూడా నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకోవద్దు. అలాగే ఏం కలిగి నువ్వు ప్రవర్తించాలి అని అంటే భయము కలిగి భయం అంటే ఈ లోక సంబంధమైన భయం కాదు, చీకట్లో వెళ్తే భయం అది కాదు. ఇక్కడ దేవుని యందు భయం, నిత్యము దేవుడు నన్ను చూస్తున్నాడు అనే స్పృహ అనే ఆలోచన మనం కలిగి ఉంటే మనకేం కలుగుతుందట?
ధన్యత కలుగుతుందట. అలాంటి వాడు ధన్యుడు, గొప్పవాడు. మన భాషలో చెప్పాలంటే అదృష్టవంతుడు. ఎప్పుడైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నాము అని అంటే మనం ఎలాంటి వారమో తెలుసా అండి? అదృష్టవంతులు అంటే. ఇట్టి గొప్ప అదృష్టాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే ఒక్కటే, జ్ఞాని అయిన సొలొమోను కూడా ఈ మాట చెప్తాడు. ఏమని అని అంటే, ఇదంతయు వినిన తరువాత ఫలితార్థము ఇదే. ఏంటి అని అడిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో నిత్యము జీవిస్తే ఇదే మానవ కోటికి విధి, ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఇదే అని చెప్తాడు. సరే, బాగానే ఉంది. మనకి సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనకున్న ఒకే ఆధారం అంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే, దేవుని చెంతకు మనకున్న ఇబ్బందులను, సమస్యలను ఆయన చెంతకు తీసుకుని వెళుతుంది. వెళ్ళిన తరువాత దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఇదిగో ఇలాంటి ఆలోచన వ్యక్తులకు ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, అందరికీ దేవుడు సహాయాన్ని పంపిస్తాడా అంటే లేదు. మరి ఎవరికి మాత్రమే పంపిస్తాడట? ఆ వచనాన్ని మాత్రం మన మనసులో పెట్టుకోవాలి. అతిక్రమములను దాచివాడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుకుంటాం? నీకున్న సమస్యకు దేవుడు ఏం చేస్తాడు? సమాధానాన్ని ఇస్తాడు. అంతే తప్ప మన హృదయంలో ఉన్న అతిక్రమ క్రియలన్నింటినీ మన హృదయంలోనే పెట్టేసుకుని ఎదుటివారి దగ్గర వాటిని ఒప్పుకోకుండా, దేవుని దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకుండా, క్షమాపణ పొందుకోకుండా దేవుడిచ్చే సహాయాన్ని పొందుకోవడం మాత్రం అసాధ్యం అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఇప్పుడు మనకున్న ప్రశ్న ఏంటి అని అంటే, అలా అయితే ప్రార్థన చేస్తే శోధన రాదా? ఇప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు 30 నుండి చదివే ప్రయత్నం చేద్దాం. ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెళ్ళిరి. ఇప్పుడు మనం ఏ అయితే చదువుతున్నామో అక్కడ కనిపించేవారు ఎవరు అని అంటే, ఈ లోకాన్ని రక్షించడానికి, జీవితాన్ని జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని అందించడానికి ఈ లోకంలో దేవుని కుమారుడు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న కాలంలో అలవాటు ఏంటి అని అంటే, ప్రతి సమయంలో కూడా ఏం చేస్తాడట? ఆయన ప్రార్థన చేస్తాడట. ఏంటి ఆయనకున్న అలవాటు అంటే ఒకటే, ఆయనకున్న అలవాటు ప్రార్థన చేయడం. ఎలా ప్రార్థన చేస్తాడు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీర దినాల్లో అలవాటు అంటే ప్రార్థన చేయడం. మాతోనూ మరణము నుండి రక్షింపగల ఏం చేస్తాడు? ఆయన ప్రార్థనలు చేస్తాడు, అడుక్కుంటాడు. యాచన అని అంటే మన భాషలో చెప్పాలంటే ఏంటది? అడుక్కుంటాడట. ఏమండి, ప్రార్థన స్థితిలోనికి వచ్చినప్పుడు మనం ఏమైపోవాలో తెలుసా అండి? ఆ స్థితిలోనికి వెళ్ళిపోవాలి. ఏమండి, అంతేనా? ఒక్క మాట, మనల్ని ఎవరైనా సహాయం వచ్చినప్పుడు లేదా భిక్షం ఎత్తుకోవడానికి వచ్చినప్పుడు ఎలా వస్తాడైనా? అమ్మా ఏమైనా ఉంటే సహాయము చేయండి అంటాడు. ఇప్పుడు అలా దీన స్థితిలో అడిగితేనే మనం ఏం చేస్తాం? సహాయం చేస్తాం. ఎందుకు చేయు అంటే మాత్రం ఏ ఒక్కరు కూడా సహాయము చేయరు.
ఇప్పుడు ఎవరికైనా 2 రూపాయలు ఇచ్చావు అనుకోండి, ఏం చేసుకోమంటావు అని ఇచ్చేసాడు అనుకోండి, ఇంకా వాళ్ళకి ఇవ్వం. అవును, అంతేనా? అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అని అంటే, సాక్షాత్డే కానీ ఏమైపోయాడు? యాచకుడు అయ్యాడట. ఏమంటే అవసరం ఏమైనా ఉందా? అంత బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. ఎందుకు బ్రతిమాలుకోవాల్సి వచ్చింది అని అంటే, నీ కోసం నా కోసం, అంతే తప్ప ఆయన బ్రతిమాలుకోవాల్సిన స్థితి అయితే ఆయనకి లేదు. ఎందుకనంటే ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడండి. ఆ లోకానికి వారసుడు ఆయన. కానీ నీ కోసం నా కోసం ఏ స్థితిలో వచ్చాడు అని అంటే, రిక్తుడిగా వచ్చాడట. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని ఎంచుకొనక ఏం చేసుకున్నాడట? చేసుకుని ఈ లోకంలోనికి ప్రవేశించాడట. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడట? ఆయన తన నుండి రక్షింపగలవానికి సమర్పించి, అంతేకాదు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడట? ఆయన కలిగి ఉన్న అంగీకరింపబడ్డాడట. ఒకవేళ అలా భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అలా లేకపోతే ఆయన కూడా అంగీకరింపబడేవాడు. ఏమండి, యేసుక్రీస్తుకి ఒకవేళ అలా జీవించకపోతే ఇక నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి చెప్పండి? ఏ లోకం యేసుక్రీస్తే ఈ లోకంలో అలా జీవిస్తే మన బ్రతుకులు ఎలా ఉండాలి చెప్పండి? మనమేమో చేసిన పాపాన్ని నేను దాచేస్తాను, మీరు దాచేస్తారు. ఇలా దాచుకుంటూ కూర్చుంటే మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రం అనుకుంటాం సమాధానాన్ని చేయాలనుకుంటాం. జరిగే పని అండి. యేసుక్రీస్తుకి యేసుక్రీస్తు అంగీకరింపబడడానికి కారణం ఏంటి అని పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఏమనండి? శరీర దినములలో ఎలా జీవించాడట? మా రోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల ప్రార్థనలు చేశాడట, యాచనలు చేశాడట. అలా చేయడం మూలంగా ఏం చేయబడ్డాడట? అంగీకరించబడ్డాడట. ఇప్పుడు నువ్వు నేను అంగీకరించబడాలంటే మన స్థితి ఎలా ఉండాలో ఆలోచించండి. అవునంతే. మనం ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తాం, కానీ యేసుక్రీస్తు ఏనాడు ఆ రీతిగా ప్రవర్తించలేదట. ఎప్పుడు చూడండి యేసుక్రీస్తు జీవితంలో సంతోషము అనేది ఎక్కడ కనిపించదు. సమయమందు దేవుని యందు నేను భయభక్తి కలిగి ఉన్నానా లేదా, దేవుని పని నేను చేస్తున్నానా లేదా, దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నేను నెరవేరుస్తున్నానా లేదా అనే బ్రతికాడు తప్ప ఏనాడు తన గురించి తాను ఆలోచించుకోలేదు. ఏమండి, ఇక్కడ కూర్చున్నంతసేపే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఆలోచనలు రావట్లేదండి. మనందరం కూడా ఒక్కొక్క సందర్భంలో ఆలోచన చేస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి నా బ్రతికి ఇలా అయిపోతుంది అని చెప్పి. ఏంటి నా బ్రతికి అని అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే, మన శరీర రీతిగా బ్రతికే బ్రతికి కాదు, నా ఆత్మీయ స్థితి ఏమైపోతుంది. నేను ఏమైనా దేవుని కోసం ఏమైనా చేయగలుగుతున్నానా, దేవుని పని ఏమైనా చేయగలుగుతున్నానా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం ఎదుటి వారికి ఏమైనా సహాయము చేయగలుగుతున్నానా, నా గురించే నేను ఆలోచించుకుంటున్నాను. ఏమండి, వస్తుందా లేదా ఒక్కొక్కసారి మన మనస్సులోకి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటి నేను పిలుపు ఏంటి, నేను బ్రతుకుతున్న బ్రతుకు ఏంటి, ఏం ఆలోచిస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా నేను ఎలా బ్రతుకుతూ ఉన్నాను. కానీ యేసుక్రీస్తులో ఏనాడైనా సరే ఉన్నది ఒక్కటే ఆలోచన, నేను బ్రతికేది ఎవరి కోసం? ఈ లోకంలో ప్రతి పాపి క్షమింపబడాలి, కాబట్టి నేను ఈ లోకంలో దైవ చిత్తానుసారంగా బ్రతకాలి. పౌలు గారు అన్నారండి, ఏమని అని అంటే, నేను ఈ లోకంలో జీవించడం మీ నిమిత్తము అవసరం, ఒకవేళ లోకాన్ని విడిచిపెడితే నాకు మేలు. అంటే నేను బ్రతికినా క్రీస్తు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే. ఇలాంటి ఆత్మీయ స్థితి మనం కలిగి ఉన్నామా అని అంటే ఏం కనిపించట్లా. అనేక మార్లు మన హృదయాల్లోకి వచ్చే ఆలోచనలు ఏంటి అని అంటే లోక సంబంధమైన ఆలోచనలే వస్తున్నాయి తప్ప ఆత్మ సంబంధమైన ఆలోచనలు పెద్దగా రావట్లేదు.
ఉంది అని అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి మనల్ని తొందర పెట్టేస్తూ ఉంది. దైవ వ్యతిరేకమైన కార్యక్రమాల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం, దైవ వ్యతిరేకమైన ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఏమాత్రం మంచిది కాదు అని ఈరోజు దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి సమయమందు ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటేనే, ఆయన కనుసన్నల్లో మనం బ్రతికితేనే, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికితేనే, మనం ఎంత ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నా ఆయన ఏం చేస్తాడు? తీసుకొచ్చి బయటపెడతాడు. అలా లేనప్పుడు మనకి అవసరాన్ని బట్టి దేవుణ్ణి వాడుకుంటే దేవుడు కూడా ఏం చేస్తాడట? పక్కన పెట్టేస్తాడట. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అదే ఉంది కదండి. ఏమంటాడు? మీరు మొర్ర పెట్టినప్పుడు నేను వినను. ఎందుకనండి? నేను అడిగినప్పుడు, నేను మీకోసం చేయి చేసినప్పుడు మీరేం చేశారు? పారిపోయారు. మీకు ఇష్టానుసారంగా బ్రతికారు. ఇప్పుడు మీకు సహాయం వచ్చిందని నన్ను అడుగుతూ ఉన్నారు, నేను సహాయము చేయను. ఒక్కసారి చూద్దామా సామెతల గ్రంథం 1వ అధ్యాయం సామెతల గ్రంథము 20 ఎట్లా మీరుగా ఉండకూడదు. ఎంతకాలం నీకు ప్రకటిస్తున్నాను నేను. జ్ఞానము 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 సంత వీధుల్లో ఏం చేస్తుందట? పురద్వారాల్లో కేకలు, సంత వీధుల్లో కేకలు వేస్తుందట. జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళుగా ఉండకూడదురు, మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళుకొందురు, నా గద్దింపును విని తిరగండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఏమండి, వస్తున్నామా? నా ఆత్మనిస్తానయ్యా మీకు అని అంటే, లేదు లేదు మాకు ఈ లోకంలో కావాల్సిందే కావాలి అని అనుకుంటున్నాం తప్ప, ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తాను, ఆత్మపూర్ణులుగా మిమ్మల్ని చేస్తాను అంటే ఆత్మపూర్ణులుగా మనం ఉండడానికి ఇష్టపడట్లేదు. మన నోటి ఒక రీతిగా ఉంటున్నాయి, శరీర ఆలోచనలు ఒక రీతిగా ఉంటున్నాయి. జ్ఞానమును అసహ్యించుకుంటూ నా విని తిరుగుడి, మీద కుమ్మరించుదును, నా తెలిపేదను, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవ్వరును. ఏమండి, ఇలా పిలుస్తూ ఉన్నాడట, కానీ లోకం ఏం చేస్తుంది? మానవుడు ఏం చేస్తున్నాడు? వినట్లేదట. ఈ లోకంలో పడి, ఈ లోక సంబంధమైన ఆలోచనలోనే పడి బ్రతుకుతున్నాడు తప్ప ఉపదేశం అంగీకరించట్లేదట. లక్ష్య పెట్టకపోయిరి, త్రోసివేసిత్రి, నేను కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. ఏం చేయగలను చెప్పండి? ఏమండి, ఏ మనిషికైనా అపాయం రాకుండా ఉండే లోకంలో ఉందండి? ఏదో ఒక కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అపాయము తప్పక వస్తుంది. ఎందుకనంటే లోకంలో జీవిస్తున్నాం కనుక ప్రతి సమయం మందు ఏదో ఒక అపాయ స్థితిలోనే మనం వెళతాం. ఎన్నో ఆలోచన చేస్తాం, నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు మనకి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, ఇవన్నీ కూడా మన ఆలోచనలోనే ఉంటాయి. కాబట్టి కానీ ఏదేదో ఆలోచన మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రార్థనకి మనం సహాయం రావాలి అని అంటే దేనికి తిరగాలి? దేవుని ఉపదేశానికి మనం తిరగాలి, దేవుని బోధకు మనం తిరగాలి. మన ఆలోచన అంతా ఎలా ఉండాలో తెలుసా? దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నానా లేదా, నేను చేసే పని దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా. వాళ్ళు అలా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, మీరేం పొందుకుంటారు? కనికరాన్ని పొందుకుంటారు, సహాయం పొందుకుంటారు, నీ జీవితం ధన్యకరమైన జీవితంగా మారుతుంది. ఒకవేళ అలా నువ్వు లేవా, నీ పరిస్థితి ఎలా అయిపోతుందో తెలుసా? మీకు నేను నవ్వే, మీకు భయము నేను కలుగునప్పుడు, మీకు కష్టం నేను అపహాస్యను, అప్పుడు వారు ఏం చేస్తారు? ఏమండి, ఖచ్చితంగా అపాయం వచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తాం? మొర్ర పెడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అప్పుడు వారు కూర్చి ఖచ్చితంగా ఏం చేస్తారు? మొర్ర. ఎందుకనంటే వేరే దిక్కు లేదు. సహాయం
వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టే తిరగాలి. సర్వాన్ని సృష్టించిన వాడు ఆయన గనుక ఇప్పుడు ఆయన తట్టు తిరిగి మొర్ర పెడతారట. కానీ ఏం చేయడట ఆయన? ఏం చేయగలం చెప్పండి సార్? ఏ ఒక్కరు చేసేదేమీ లేదు. నన్ను ఎలా శ్రద్ధ, కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి ఏమైపోయింది? ముందు కాలంలో అసహ్యం అయిపోయిందట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఏమి లేదు, ఇష్టం లేదట. నా ఆలోచన ఏం చేయాలట? దేవుని ఆలోచన ఏం చేయలేదట, వారు వినకపోయారట. నా గద్దింపును వారు కేవలం ఏం చేశారు? తృణీకరించారు. వారు నేనేం చేయలేదు, దేవుడు ఏం చేశాడట మరి అంటే వారు తమ ప్రవర్తనకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు అంతే. ఏమన్నా అంటారు కదా అంటే పెద్దలు ఏమంటారు? ఎవరి కర్మకి వాడే పోతాడు. దేవుడు కూడా అదే అన్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు చేసిన పనిని బట్టే నీకు అక్కడ వచ్చింది. ఒకవేళ అది అని అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజు మనం నేర్చుకునే పాఠం, నీ అతిక్రమాన్ని నా అతిక్రమాన్ని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా పెడితే సామెతల గ్రంథం 28:13 ప్రకారం మనం ఏం పొందుకుంటాం? కనికరాన్ని పొందుకుంటాం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే దేవుని కనికరాన్ని దేవుని దయను పొందుకొని అంగీకరింపబడాలి అని అంటే ఆయన చేసిన ఒకే ఒక పని ఏం చేశాడట? కన్నీళ్లతోనూ మహాతోనూ తన్ను మరణము నుండి తప్పింపగలవానికి ఏం చేశాడట? ప్రార్థన చేశాడట, యాచన. అందుకని దేవుని మీద ఆయన భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేయబడ్డాడు? అంగీకరింపబడ్డాడు. 22వ అధ్యాయం 39వ వచనం. ఇలా వారు చివరి లోక కళ్యాణం కోసం ఇక కోసం ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఒలీవలకు వెళ్ళగా శిష్యులను వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడైతే ప్రార్థన చేయాల్సిన ప్రదేశం ప్రతి సమయం ముందు ఎక్కడైతే ప్రార్థన చేస్తాడో అక్కడ శిష్యులతో ఈ మాట చెప్తున్నాడట. మీరు శోధనకుండునట్లు ప్రార్థన చేయుడి. ఏమండి ఏమంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్న ఒక మంచి సలహా లేదా ఒక మంచి మాట అనండి. ఒకే ఆయన ఏంటి అని అంటే మీ శోధనలో ప్రవేశించకుండునట్లు ఏం చేయాలి? ప్రార్థన చెప్పి కాదు ఏం చేస్తున్నాడట? తాను శిష్యులకి చెప్పాడో అదే తాను కూడా చేస్తున్నాడు. ఏమని? 40 తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. శిష్యులకి ప్రార్థన చేయమని చెప్పాడు. దేనికోసం ప్రార్థించమన్నాడు? నువ్వు శోధనలో ప్రవేశించకుండానట్లు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఏం చేయాలి? ప్రార్థన చేయండి అన్నాడు. తర్వాత మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఈయన పడుకోలేదు. మళ్ళీ ఏం చేశాడట? ఈయన రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తనను ఆ మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశాడట? ప్రార్థన చేశాడట. ఎలా ప్రార్థన చేశాడో అక్కడ రాయించబడింది, ఇక్కడ కూడా రాయబడింది. ఒక్కసారి చదువుదాం. ఒక దూత 43 వచ్చినండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి, ఏమండి యేసుక్రీస్తు వారిని బలపరచడానికే పరలోకం నుండి దూత పంపబడ్డాడు అని అంటే ఆయన ఎంత వేదనలో ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. ఏమండి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో వేదనలో ఉన్నప్పుడు ఏం కోరుకుంటాడండి? ఆదరణ కోరుకుంటాడు.
ఇప్పుడు ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ఉన్న పరిస్థితిని బట్టి ఏం చేస్తున్నాడు ఆయన అంటే ప్రార్థిస్తున్నాడు, కానీ ఆయనకి ఏం దొరకట్లేదు, ఆదరణ దొరకట్లేదు. ఎందుకనంటే ఆ వచ్చే శ్రమ ఏ రీతిగా ఉంటుందో ఎవరికి తెలుసు? బాగా యేసుక్రీస్తు వారికి బాగా తెలుసు. అందుకే అంటాడు, శరీరము బలహీనంగా ఉంది, ఆత్మేమో సిద్ధంగా ఉంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. సరే, అప్పుడు పరలోకం నుండి చూస్తున్నాడండి, దేవుడు చూస్తున్నాడు. ఎందుకని? ఈయన ఏనాడు పాపం చేసినవాడు కాదు, ప్రతి సమయంలోనూ నా యందు కలిగి ఉంటున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇబ్బంది అని చెప్పి సాక్షాత్తు దేవుడే ఎవరిని పంపించేశాడట? దూతను పంపించాడట. కనబడి బలపరచెను. ఆయన ఏం చేస్తున్నాడట? మరింత ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఏమండి, ఎంత ఇబ్బందిలో ఉన్నాడు చూడండి. ఒక్కొక్కసారి మనం ఉన్న పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియకుండానే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, తెలియకుండానే చెమట పట్టేస్తూ ఉంటుంది, ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అయినా ప్రార్థన మాత్రం ఆపం. అవునా అండి? కాదా? కొన్ని పరిస్థితులు మనం చేస్తూ ఉంటాం అలాగే. ఎందుకని? మన శరీరం బలహీనమైనప్పుడు, లేదా మన కుటుంబ పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు, ఏం చేయాలో అర్థం పరిస్థితులు వచ్చినప్పుడు మన మోకాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటాయి, గుండె బలహీనమైపోతూ ఉంటుంది, లోపలంతా వేదనగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని వేళ మనం వేసేది ఏంటో తెలుసా? అదే, మోకాళ్ళ మీద పడిపోయి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతసేపు ప్రార్థన చేస్తామో కూడా మనకి తెలియదు, ఎంతసేపు ప్రార్థన చేస్తామో తెలీదు. కానీ ప్రార్థనలో నుంచి ఖచ్చితంగా మనం ఏం పొందుకుంటామో తెలుసా అండి? నెమ్మది పొందుకుంటాం. ఇది వాస్తవం. ఎప్పుడైనా సరే ఇబ్బందిలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మన మనసు ఉన్నప్పుడు, మనలో మనమే గుచ్చబడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కాసేపటికి మన మనసు ఏమవుతుందో తెలుసా అండి? ప్రశాంతంగా ఉంటుంది. అంటే నీకు తెలియకుండానే ఒక కార్యం జరిగిపోయిందండి అక్కడ. ఆనాడు ఏ రీతిగా అయితే యేసుక్రీస్తుని బలపరచడానికి దూత వచ్చి బలపరిచాడో, అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? బలపరుస్తాడు. అందుకే ప్రార్థన చేసిన తర్వాత ఏం పొందుకుంటాం? మనం ఎంతో కొంత నెమ్మదిని పొందుకుంటాం. ఎప్పుడు మనం చేసిన క్రియలన్నీ విడిచిపెట్టి ఇక నుంచి దేవాన్ని చిత్తానుసారంగా జీవిస్తానని ఒప్పుకున్నప్పుడే ఈ నెమ్మది కలుగుతుంది మనకి. అలా కాకుండా మళ్ళీ మన ఆలోచన అంతా శరీర రీతిగానే ఉండి ఈ ప్రార్థనే ఇదే అన్నాం అనుకోండి, మనలో ఏమి రాదు? నెమ్మది రాదు. మనం నెమ్మది పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా మన అతిక్రమ క్రియలను మనం ఒప్పుకోవాలి. అప్పుడు కనికరాన్ని మనం పొందుకుంటాం. అలా పొందుకున్నప్పుడే నా ప్రార్థనకి ఏమొచ్చినట్టు? జవాబు వచ్చినట్టు తెలిసిపోద్దండి. మన ప్రార్థనకి జవాబు వస్తుందా రాదా అనేది మనం మోకాళ్ళ మీద నుండి లేచిన వెంటనే మనకు అర్థమవుతుంది. మన మనస్సు నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది అంటేనే నీ ప్రార్థనకు నువ్వు జవాబు పొందుకుంటున్నట్టు. అది నెమ్మదిగా లేదు అని అంటే నీ జీవితాన్ని నువ్వు పాప జీవితాన్ని విడిచిపెట్టలేదు. సరే, చదువుదాం. గొప్ప రక్త బిందువుల వలె ఆయను లేచి తన శిష్యులే వచ్చి, వారు ఏం చేస్తున్నారట? లోపలంతా దుఃఖం ఉందట. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారట? వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారట. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చేయండి అంటే, వీరికి దుఃఖం అయితే, వేదన అయితే ఉంది, కానీ ఆ సమయంలో ఏం చేయట్లేదు, వీళ్ళు ప్రార్థన చేయట్లేదు. అదే అండి చెప్తుంటారు. మన ఇబ్బందిలో ఉన్నా సరే దేవుడు చెప్పిన మాట వినం, ప్రభువు చెప్పే మాటను మనం లక్ష్య పెట్టం. ఆయన అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు ప్రార్థన చెయ్యాలి అని అన్నాడు. కానీ వీరు దుఃఖం ఏం చేశారట? నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రిస్తున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు మళ్ళీ చెప్పాడు, లేచి ప్రార్థన చేయండి అన్నాడు. లేచి ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు? ప్రార్థన చేయలేకపోతున్నారు. అలా 47వ వచనం, ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. తర్వాత 12 మందిలో
ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టుగా ఆయన యొద్దకు రాగా, యేసు, యోధా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దాన్ని చూచి, ప్రభువా, కత్తితో వీని నరుకుదుమా అని అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని, సరే అండి, ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత 52వ వచనం, తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవతలతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ అంధ సంబంధమైన అధికారమును. ఇప్పుడు ఎవరి రాజ్యం వచ్చేసింది, లేదా ఎవరి అధికారం ఎక్కడ అంటే, అధికారి. ఏ అధికారి? అంధకార సంబంధమైన అధికారి. అంటే ఎవరు వచ్చేసారు అక్కడికి? శోధకుడు వచ్చేసాడు. ఏమండి, ఎవరు వచ్చేసాడు? శోధకుడు వచ్చేసాడు. ఇప్పుడు శోధకుడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు శోధనలోనికి వెళ్ళిపోయారు. 54వ వచనం, వారాయలను పట్టి ఈడ్చుకొని ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. అంటే దేని గురించి అయితే వీరు ప్రార్థన చేశారో ఆ ప్రార్థన ఒకలా ఉంది, అక్కడ పరిస్థితులు ఒకలా ఉన్నాయి. ఏమండి, ఇందాక ప్రభువారు ఏం చెప్పారు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన. శిష్యులు ఏం చేయలేకపోయారు? ప్రార్థన చేయలేకపోయారు. ఇప్పుడు ఎక్కడ ప్రవేశించారు? వీళ్ళు శోధనలో ప్రవేశించారు. తరువాత శిష్యులు అందరూ ఏమైపోయారు చెప్పండి? అక్కడ పట్టుకున్న తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారు? చెదరిపోయారు. ఆ తర్వాత మనకి తెలుసు బాగా, పేతురు గారు కూడా ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో నాకు తెలియదని చెప్పి ఎన్నిసార్లు అబద్ధం ఆడాడట? ఆయన ఆడాడట. కానీ చేసిన యేసుక్రీస్తు మాత్రం శోధనలోనికి వెళ్ళాడు, కానీ ఎలా ఉన్నాడు ఆయన? ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి ఈయన ఏం చేస్తున్నాడు? సమాధానం చెప్తున్నాడు. ఎలా? నిబ్బరమైన బుద్ధి కలిగి సమాధానం చెప్తున్నాడు. ఏ మాత్రం కూడా ఆయన తొణకట్లేదు, బెనకట్లేదు. నన్ను చంపేస్తారేమో ఆలోచన కూడా ఆయనలో లేదు. ఇప్పుడు ప్రశ్న, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని అన్నాడు. యేసుక్రీస్తు వారేమో శోధనలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉన్నాడు? ఆయన నిబ్బరంగా ఉన్నాడు. ఏ విధమైన ఆ తొణుకుపాటు ఆయనలో లేదు, తడబాటు ఆయనలో లేదు. కానీ ప్రార్థన చేయని శిష్యులు ఉన్నారు చూశారు, వీళ్ళు ఏమైపోయారు? చెదిరిపోయారట. పేతురు గారు అయితే ఇక యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదు ఏం చేశాడు? ఆయన అబద్ధం ఆడాడు. లోకరక్షకుడు నాకు తెలియదు అని ఆయన విడిచిపెట్టే ప్రయత్నము చేశాడు. అంటే మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రార్థన చేస్తే శోధన రాదా అంటే, ప్రార్థన చేసినా శోధన వస్తుంది. శోధన ప్రార్థన చేయమన్నాడు కదా ఆయన, రైటే. ఒకవేళ శోధన వచ్చినా ఆ శోధనలో నువ్వు ఎలా నిలబడతావు? నిబ్బరం కలిగి నిలబడతావు. మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే మనకి ఏ కీడు రాదండి అని అనుకుంటాం. కాదు, ప్రార్థన చేసినా కీడు వస్తుంది, రావచ్చు. కానీ అక్కడ ఉంటుంది అని అంటే దేవుని సహాయం మనకుంటుంది. అదే మనం అక్కడ నేర్చుకుంటున్నాం. అక్కడ ప్రార్థన చేసిన యేసుక్రీస్తు వారేమో వారి ఎదురుగా యథార్థంగా మాట్లాడారు, సమాధానం ఖచ్చితంగా చెప్పారు. ఏమంటే పిలాతు గారు కానీ అక్కడ ఉన్న అధిపతులు కానీ నాయకులు కానీ ప్రశ్న వేయలేదా యేసుక్రీస్తుని? అన్ని ప్రశ్నలకు ధీటుగా ఆయన సమాధానము చెప్పాడు. కానీ ఒక చిన్న పిల్ల లేదా ఒక యువతి వచ్చి అడిగిందట, ఏమని? నీవు కూడా ఆయన శిష్యుల్లో ఒకడవు కాదా అని అడిగితే ఏమన్నాడు పేతురు గారు? ఓ అమ్మి, నువ్వేం చెప్తున్నావు నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు, ఆయనతో పాటు నేను తిరగలేదు, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో అన్నాడట. అంతకుముందు ఏమన్నాడు యేసుక్రీస్తు? నాయనా, నీకోసం నేను ప్రాణం ఇవ్వాల్సి వచ్చిన, నేను నిన్ను ఎరుగను అని చెప్పను అన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో, దేవునితో సహవాసం కలిగి బ్రతకలేదో, ఆ సహవాసం ఏమైపోయింది?
కట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు? లోక సంబంధంగా వెళ్ళిపోతున్నాడు. భయము, చింత, ఆందోళన ఆ పేతురులో ప్రవేశించేసింది. ఏమండి, ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఏదో రీతిగా బ్రతకాలనుకుంటాం, కానీ ఎప్పుడైతే వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాం, ఆ కనెక్షన్ కట్ అయిపోతే దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకలేం. మళ్ళీ కనెక్షన్ తెచ్చుకున్నాడు ఎవరు? పేతురు గారు. యేసుక్రీస్తు వారు అన్నారు, నేను చెప్పలేదా నీకనంటే, నాయనా నేను తప్పు చేశాను అని అన్నాడు. మళ్ళీ ఏం పొందుకున్నాడు? క్షమాపణ పొందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ దేవుని ఉన్నతమైన రాజ్య సువార్త వ్యాప్తికై సంఘాన్ని కూడా ఆయన స్థాపించడం జరిగింది. అదే అతిక్రమం జరిగిపోయింది, కానీ ఏం చేశాడట? విడిచిపెట్టాడు. దాచిపెట్టకుండా విడిచిపెట్టాడు. కనికరాన్ని పొందుకున్నాడు. పరలోక రాజ్యపు తాళపు చెవిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురు చేతికి అప్పగించడం జరిగింది. అంటే ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటి అని అంటే, ప్రార్థన చేస్తే శోధన రాదా అంటే వస్తుంది, కానీ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే, ఆ శోధనలో కూడా ఎవరి సహాయం ఉంటుంది? దేవుని సహాయం ఉంటుంది. శోధన రాకుండా మాత్రం ఉండదు. ఎందుకని? మనం ఉంటున్నదే ఎక్కడ? శోధింపబడే లోకంలో ఉన్నాం. శోధకుడు ఎప్పుడు కూడా ఏం చేస్తూనే ఉంటాడు? శోధిస్తాడు. అది మరి నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తే శోధనలోకి ప్రవేశించమా అంటే, ప్రవేశించిన ఎవరి సహాయం ఉంటుంది? దైవ సహాయం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించలేదో శోధనలో? ప్రవేశించారు, కానీ ఎవరు సహాయం పొందుకున్నారు? దైవ సహాయాన్ని పొందుకున్నారు. అదే విషయం మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాం. ఏంటి? ఆయన 40 రోజులు ఏం చేశాడట? ఉపవాసం ఉన్నాడట. 40 రోజులు అయిపోయిన తర్వాత ఎవడొచ్చాడట? శోధకుడు వచ్చాడట. ఏం చేయడానికి? శోధించడానికి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి 40 రోజులు ప్రార్థన చేయలేదా? చేశారు. మరి శోధకుడి బారిలో పడలేదా? పడ్డారు. కానీ దేని సహాయం ఇచ్చాడైనా? వాక్య సహాయంతో జయించాడు. ఆ ప్రార్థన ఇచ్చిన బలంతో జయించాడు. శోధకుడు అడిగిన ప్రతి ప్రశ్నకు ఏం చేశాడు? వాక్యానుసారంగా జవాబు ఇచ్చాడు. శోధకుడు ఏమయ్యాడు? పారిపోయాడు, దూరం అయిపోయాడు. అంటే ఈ నాటి కాలంలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రార్థన చేస్తే ఏది మనకి రాకుండా ఉండదు, అన్నీ వస్తాయి. కానీ అన్నిటిలో నుండి తప్పించేవాడు ఆయనే. ఒకసారి దానియేలు గ్రంథం ఈ విషయాన్ని మనం నేర్చుకుని ముగించే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము మొదటి నుండి చదివే ప్రయత్నం చేద్దాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యా ఇష్టమైన అన్య రాజండి. ఎవరు? దర్యావేషు, పారసీక దేశపు రాజు. ఎక్కిన తర్వాత ఆ రాజ్యంలో ఉండే కొంతమందిని ఆయన ఏం చేశాడట? అధిపతులుగా ఏర్పాటు చేసుకున్నాడట. ఎంతమంది అని అంటే 120 మందిని. ఈ 120 మంది పైన ఒక ముగ్గురిని ప్రధానంగా నియమించారట. ఆ ఒకడు ప్రాముఖ్యమైన వాడు ఎవరు అని అంటే దానియేలు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఇంతకీ వీళ్ళ పని ఏంటి? నష్టము కలుగకుండానట్లు తప్ప వీరికి ఏం చేయాలి? లెక్కలు చెప్పాలి. రాజ్యంలో ఉన్న ప్రతి లెక్క లేదా ప్రతి అకౌంటు ఎవరికి అప్పచెప్పాలి? ఈ ముగ్గురికి అప్పచెప్పాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదిగో ఈ ఖర్చులు, ఈ జమా ఖర్చులన్నీ అప్పచెప్పాలి వీళ్ళకి. అలాంటిలో ఈ దానియేలు ఎలాంటి వాడట? ముఖ్యమైన వాడట. వాళ్ళేమో అన్య దేశము, అక్కడ సర్వ సృష్టికర్త అయిన దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ. మరి ఎవరు ప్రార్థన చేస్తున్నారు అని అంటే ఈ దానియేలు ఒకడు. అలాగే అక్కడ నుండి యూదా దేశం, ఇశ్రాయేలు దేశం నుండి ఎవరైతే చెరగొని పోబడి అక్కడికి వచ్చారో అక్కడ కొంతమంది సృష్టికర్తకు ప్రార్థన చేస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ప్రార్థన చేస్తున్నారు, ఎవరికో ప్రార్థన చేస్తున్నారు తప్ప ఎవరికి చేయట్లేదు? సర్వ సృష్టికర్త అయిన దేవునికి చేయట్లేదు. సరే, ఇప్పుడు ఈ మూడవ వచనం, ఈ బుద్ధి ప్రధాన అధిపతులను ప్రఖ్యాతి
ఉండెను గనుక రాజ్యం అంతా అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించాడట. ఎవడు అంటే ఒక బానిస. రాజు ఏం చేయాలని చూస్తున్నాడట? రాజ్యం మీద నియమించాలి అని అనుకున్నాడట. అందరికీ నచ్చుతుందండి అది? నచ్చే అవకాశం లేదే. ఎందుకనంటే అందరూ మనుషులే కదా, ఏమండి? అందరూ మనుషులే కాబట్టి ఈ నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు అని అంటే ఏంటి? ఒక బానిస పిల్లవాడిని మనందరి మీద అధిపతిగా చేస్తాడా రాజు? ఎంత జ్ఞానవంతుడైతే మాత్రం మేము లేమా అని అనుకుని ఇప్పుడు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు? దానియేలుని ఏదో రీతిగా కిందకి లాగేయాలి. అంటే దానియేలు మీద ఏం మోపాలి? ఎవరి సమక్షంలో? రాజు సమక్షంలో. అధిపతులను ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన కనిపెట్టుచుండిరి గాని దానియేలు ఎలాంటి వాడట? నమ్మకస్తుడు. నమ్మకస్తుడు ఏ నేరమైనను ఏ చేయువాడు. వీళ్ళు ఆలోచన చేస్తున్నాడు. ఏదో ఒక లెక్కలో తప్పుతాడు, ఏదో ఒక జమా ఖర్చు తేడా పడతాడు, ఇగో ఇంత డబ్బులు నొక్కేస్తున్నాడు అని చూపిద్దాం అని చెప్పి వీళ్ళకి ఇంక ఇదే ఏమి లెక్కెడుతున్నారు అని అంటే జమా ఖర్చులు అన్నీ చూస్తున్నారు, ఎక్కడో చోట తేడా వేస్తాడని చెప్పి. కానీ దానియేలు ఏం చేయట్లేదట. ఎక్కడ రూపాయి విషయంలో కూడా ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడట. ఏమండి, మనిషి ఎక్కడ దొరికేస్తాడంటే అక్కడే దొరికేస్తాడు. మనిషి యొక్క ఆలోచన ఎక్కడ దొరికేస్తుంది అంటే అక్కడే దొరికేస్తుంది, మీదైనా నాదైనా. కానీ ఈరోజు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నమ్మకస్తుడు ఒకడు ఉన్నాడు. ఆ నమ్మకస్తుడు శోధనలోనికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, రాబోతుంది. ఏంటి శోధన అని అంటే అక్కడ రాజ్యంలో ఉన్న అందరూ అధిపతులు అందరూ కూడా ఏం చేస్తున్నారట? ఏదైనా ఒక తేడా దొరుకుద్దేమో ఎవరిలో? దానియేలులో. ఎందుకని ఎవడైనా పడిపోయేది అక్కడే కదా అని చెప్పి అన్నీ లెక్కలేస్తూ ఉంటే ఎక్కడా దొరకట్లేదట. ఏ నేరమైనను ఏ తప్పు చేయవాడు కాదు. పోనీ ఏదైనా ఏ నేరమైనా చేస్తాడేనే, ఏదైనా తప్పు చేస్తాడేమో అంటే అది చేయట్లేదు. లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏమండి, ఎంతమంది ఉన్నారండి అక్కడ? 120 మంది అని అనుకున్నాం. ఏమండి, అంతేనా? 120 మంది ఒక మనిషిని పరిశీలనగా చూస్తూ ఉంటే ఎక్కడా లోపం కనిపించట్లేదట. ఏమండి, 120 మంది పక్కనట్టండి, ఒక్కడికి దొరికేస్తాం మనం. ఏమండి, అంతేనా? ఒక్కడు పరిశీలనగా మనల్ని చూసే ఏదో ఒక విషయంలో మనం ఏం చేస్తాం? దొరికేస్తాం. కానీ దానియేలు కూడా మనిషే కదండి, ఎక్కడా దొరకలేదటండి. ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ఇంచుమించు అక్కడ ఉన్న లెక్క ప్రకారం చూసుకుంటే 120 మంది అని చదువుకున్నాం. ఈ 120 మందిలో ఒక్కడ కూడా దొరకలేదు. నా లెక్క ప్రకారం 120 మందే కాదు, ఇంకా అనేక మంది చూస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు కదా, దానియేలు ఎప్పుడైనా ఏ నేరమైనా చేస్తే నాకు చెప్పండి అని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పుంటారు కదా. కానీ ఎక్కడట. ఎంత న్యాయవంతుడండి, ఎంత యథార్థవర్తనుడండి, ఎంత మంచివాడండి. ఇప్పుడు ఫైనల్గా డెసిషన్ తీసుకున్నారు చూడండి వీళ్ళు. అందుక మరి ఏ అందును లోపము కనుగొనలేము అనుకొనిరి. ఏమండి, ఇంకా ఫైనల్ డెసిషన్కి వచ్చేయారు. ఈ దానియేలు ఎప్పుడు ఏ పొరపాటు చేయడు. ఈయన నీతిమంతుడు, ఈయన మీద ఏమైనా నేరం చూపించాలి రాజుకి అని అంటే ఒక్క విషయంలో తప్ప ఇంకెక్కడ చూపించే అవకాశం లేదు. ఏంటి ఆ విషయము అని అంటే అతని దేవుని పద్ధతి విషయం. ఎందుకని ఆ రాజ్యంలో ఉన్న నమ్మకం, ఈయన యొక్క ఆలోచన, ఈయన నమ్మకము, ఈయన సేవించే దేవుడు వేరు. ఇదొక్క ఇంకెక్కడ దానియేలు ఏం చేయట్లేదట? నేరం చేయట్లేదట, తప్పు చేయట్లేదట. ఏమండి, క్రైస్తవుని కూడా, నిజమైన క్రైస్తవుని తప్పు పట్టాలి అని అంటే ఈ లోకంలో ఒక్క దేవుని పద్ధతి విషయంలో తప్ప మిగతా ఎక్కడా కూడా తప్పు పట్టే అవకాశము ఉండదండి. ఏంటి అని అంటే క్రైస్తవుడు చెప్పేది ఒక్కటే,
సేవించేవాడు ఈ సృష్టికర్త అయి ఉండాలి అని చెప్తాడు. అది లోకానికి నచ్చదు. అదొక్క విషయంలో తప్ప క్రైస్తవుని నేరస్తుడిగా, నిజ క్రైస్తవుని నేరస్తుడిగా ఎంచే అవకాశం ఈ లోకంలో ఎవరికి కూడా లేదండి. ఇప్పుడు వీరందరూ కూడా అలా నిశ్చయించుకున్నారట. వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? 6వ వచనం. కాబట్టి అధిపతులను రాజుకు సందడిగా వచ్చి ఇట్లనిరి. సందడిగా వచ్చారంట. అందరూ ఒకేసారి వచ్చారట. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి వచ్చారట. వచ్చి ఏమన్నారట? రాజు చిరంజీవివయుందువుగాక, రాజ్యపు ప్రధాన సేనాధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా యోచన చేసిరి. ఎట్లనగా వీళ్ళ ఆలోచన ఏంటి అని అంటే 30 వరకు, అంటే ఒక నెల రోజుల పాటు 30 వరకు నీ యొద్ద తప్ప మరి దేవుని యొద్దనైనను, మరి ఏ దేవుని యొద్దనైనను, మానవుని యొద్దనైనను ఎవడైనను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే దానియేలుని ఏదో రీతిగా ఇరికించాలి. ఇలా ఇరికించడానికి వాళ్ళకి ఏ సందు దొరకలేదు. ఇంకా దొరికిన సందు ఏంటి? దేవుని పద్ధతి విషయం, అతడికి ఉన్న నమ్మకం విషయం, అతడు సేవించే దేవుడి విషయం. ఈ ఒక్క విషయంలో తప్ప ఇంకెక్కడా కూడా దానియేలుని ఇరికించే, ఇబ్బంది పెట్టే అవకాశము లేదని ఎంచిన ఈ మనుషులందరూ ఏం చేశారట? అధిపతులు, నాయకులు అందరూ ఒక్కటిగా కూడి ఎవరి దగ్గరికి వచ్చారట? రాజు దగ్గరికి వచ్చి పొగడడం మొదలుపెట్టారట. ఎవరిని? రాజుని. ఏమండి, మనిషి, కొంతమంది మనుషులు డబ్బులు కూడా పడరండి. ఇలాంటి వారు దేనికి పడిపోతారో తెలుసా? పొగిడితే పడిపోతారు. నీ అంత గొప్పవాడు లేదు అనుకోండి, ఇంకెవడే. అవునా కదా? ఇప్పుడు ఇంతమంది ప్రధాన కూడా వచ్చి రాజుని నీ అంత గొప్పవాడు లేడు, ఇక దేవుడివే అన్నారట. ఎవరిని చూసి? రాజుని చూసి. అని 30 నీ యొద్ద తప్ప మరి ఏ యొద్దనైనా, మానవుని యొద్దనైనా ఎవ్వడు ఏ మనవి చేయకూడదు. ఒకవేళ మనవి చేస్తే, అంటే ప్రార్థన చేస్తే, సింహముల గుహలో పడద్రోయబడును. ఈ ప్రకారముగా రాజు శాసనము పుట్టి పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. ఏమండి, అలా అన్నప్పుడు రాజు ఒకసారి ఆలోచించాలా లేదా? కానీ ఆలోచించాడా? ఆలోచించలే. ఎందుకు ఆలోచించలేదు అని అంటే రాజు పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు అంటే పొగడ్తలకే పడిపోయాడు. రాజా, ఇంకా నువ్వు చేసిందే, ఎందుకనంటే మాకు సాక్షాత్తు దేవుడవు నీవే కాబట్టి 30 రోజుల పాటు ఇంక ఏ దేవుడికి ఏ ఒక్కరు కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు. అలాగే ఏ అవసరం వచ్చినా ఎవరైనా సరే ఎక్కడికి రావాలి? నీ దగ్గరికే రావాలి అని అంటే రాజు పొంగిపోయాడు. నేనే కదా గొప్పవాణ్ణి కదా అని అనుకున్నాడు. తెలుసో తెలియక సంతకం పెట్టేశాడు. దేనికి పడిపోయి? పొగడతలకు పడిపోయి. ఏమండి, నిజంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే అండి. ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయకూడదు? దైవ వ్యతిరేకమైన ఆలోచనలు చేయకూడదు. సరే, పొగడతలకు పడిపోయాడట. పడిపోయాడట, సంతకం పెట్టేశాడట. చదువుదాం. దర్యా శాసనము రాయించి 9వ వచనం సంతకము చేసెను. 10వ వచనం ఇట్టి శాసనము సంతకము చేయబడినని దాని తెలుసుకొనినను. ఏమండి, అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ రాజ్యంలో ఉన్న జనులు అందరూ ఏం చేస్తున్నారు? చాటింపు వేయబడింది అనుకుందాం. అందరికీ అర్థమైంది 30 రోజుల పాటు మనకి దేవుడు ఎవరు? రాజే. ఎవరు? దర్యావేషు. ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఎవరు అని అంటే దర్యావేషే. ఎన్ని రోజుల పాటు? 3 రోజుల పాటు. ఏ ఒక్కరూ తమ నమ్మకాన్ని బట్టి ప్రార్థన చేయడానికి అవకాశము లేదు. ఒకవేళ చేశాడా ఏమవుతాడు? సింహాల గుహలో, సింహాల బోనులో వేసేస్తారు.
ఇలా శాసనము సంతకం చేయబడిందని చెప్పి దండోరా వేయించారు. అందరికీ అర్థమైంది, దానియేలుకు కూడా తెలిసింది. కానీ దానియేలు ఏం చేశాడట చూడండి. దానియేలు ఏం చేశాడట? 10వ వచనం, ఇట్టి సంతకము చేయబడినని తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాముగా అనుదినము తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. కారణం ఏంటో తెలుసా? దానియేలుకు బాగా తెలుసు, నేను ఈ దేశంలో ఎలాంటి వాడిని, ఈ రాజ్యంలో ఎలాంటి వాడిని, బానిసగా కొనిపోబడి వచ్చాను. నాకు ఇంత ఇచ్చింది ఎవరు? రాజు కాదు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఏమంటే అర్థమైందా? ఈ ఆధిక్యాన్ని నేను పొందుకున్నది రాజు వల్ల కాదు. రాజు నాకున్న జ్ఞానాన్ని బట్టి ఏం చేశాడు? ప్రధానిగా చేశాడు, అధిపతిగా చేశాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు నేను ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. అంటే రాజుకు లోబడకూడదు అంటే రాజుకిచ్చే స్థానం రాజుకి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే స్థానం దేవుడికి. అంతే అండి. మనిషికి ఇచ్చే స్థానం మనిషికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే స్థానం దేవునికి ఇవ్వాలి. రాజ్యాధినేతకి ఇచ్చే స్థానం రాజ్యాధినేతకి ఇవ్వాలి, ప్రపంచాన్ని పాలించే లోకమంతటినీ పాలించే దేవునికి ఇచ్చే స్థానం దేవునికి ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నానండి, తల్లికి ఇచ్చే స్థానం తల్లికి ఇవ్వాలి, తండ్రికి ఇచ్చే స్థానం తండ్రికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే స్థానం దేవునికి ఇవ్వాలి. ఎవరిని తగ్గించకూడదు. ఎవరి స్థితిని బట్టి, ఎవరి యోగ్యతను బట్టి వారికి ఇవ్వాలి స్థానాన్ని. కానీ ఆ స్థానాన్ని లోకంలో ఉన్న మనుషులకు ఆపాదించకూడదు. ఏ స్థానము అనంటే దేవుని స్థానం. దానియేలుకు బాగా తెలుసు, నేను బ్రతుకుతున్నానంటే కారణం ఎవరు? దేవుడే. ఈ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈ జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టే ఈ లోకంలో దర్యావేష్ నన్ను ఏం చేశాడు? ఒక ప్రధానిగా, అధిపతిగా నియమించాడు. ఒకవేళ దేవుడే ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వకపోతే అధిపతిగా, అధికారిగా నేను ఉండేవాడిని కాదు. కాబట్టి ఏ శాసనం వచ్చినా నేనేం చేయాలి? నాకున్న అలవాటు ఏంటి? అలవాటట తప్పక ముమ్మారు ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తాడట. ప్రార్థన చేస్తే చంపేస్తారయ్యా నిన్ను, అయినా పర్వాలేదు, చచ్చినా చేస్తాను, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా నేను ఉండలే. ఎందుకు? ఈయనకి బాగా తెలుసు, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన. ఇప్పుడు శోధనలోకి వెళ్ళిపోతున్నాడా? ప్రార్థన చేస్తున్నాడు కదా. ప్రార్థన చేసిన తర్వాత ఏమవ్వాలి? శోధనలో ప్రవేశించకూడదు. కానీ ఏమైంది చూడండి అక్కడ. గుంపు కూడి తన దేవునిటయు ఆతిమాలు కొనుటయు చూచి. ఇప్పుడు చూడండి, రాజ్యం అంతా, రాజ్యంలో ఉన్న అధిపతులంతా తాము చెయ్యాలన్నీ మానేసి, ఏమండి మాట అర్థమవుతుందా మీకు? అధిపతులు వారికి ఇవ్వబడిన బాధ్యతలన్నీ మర్చిపోరు. తాము చేసే పని ఏమీ చేయట్లే. దానియేలు గొడవలేదు, తాను చేసే పని తాను చేస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి అధిపతులు ఏం చేస్తున్నారు? దానియేలు ఏం చేస్తున్నాడో చూస్తున్నారు అంతే. దానియేలు చేసే పనులన్నీ చూస్తున్నారు, ఎక్కడ తప్పు పట్టలేకపోయారు. ఇప్పుడు టైం అయింది, దానియేలు ఎక్కడికి వెళ్తాడు? రాజు దగ్గరికి వెళ్తాడా? మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడా? అని అంటే వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడట. ఇంటికి కిటికీ తలుపులు తీసాడట, యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేస్తానంట. పట్టేసుకున్నారు ఎవరినే? దానియేలు. పట్టుకుని ఏం చేశారట? సముఖం వరకు నీకు తప్ప మరి ఏ మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? ఏమంటే నిజానికి ఆజ్ఞ ఆయన ఇచ్చాడా? ఇమ్మని బలవంతం చేశారు వీళ్ళు. బలవంతం చేశారు. ఎందుకోసం? ఒక్క మనిషి కోసం. ఏమండి ఎంత భయమో చూడండి వీళ్ళకి. అని మనవి చేయగా రాజు ఏమంటున్నాడు? నిజమే, మాదీయుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరం. ఎందుకని? నేను సంతకం పెట్టేశాను, రాజముద్ర వేయబడింది కాబట్టి అది స్థిరం అని ఎవ్వరును దానిని రద్దుపరచజాలరు అనెను. 13వ వచనం, అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న
నిన్నే నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము మమ్మారు ప్రార్థించు వచ్చుచున్నాడు అనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, ఇందుకు భయం ఎందుకు వేసింది? దానియేలు అంటే రాజుకు బాగా ఇష్టం. ఎంత ఇష్టము అని అంటే, దానియేలు ఏ అన్యాయము చేసినవాడు కాడు. బానిసగా పట్టబడినవాడు రాజ్యాన్ని ఏలే స్థితికి వచ్చాడు. ఎప్పటి వరకు దానియేలు ఎప్పుడూ కూడా అన్యాయం చేసినవాడు కాదు. దానియేలు అంటే బహు నమ్మకస్తుడు. ఎవరికి? రాజుకి. ఇప్పుడు ఆ మీద వీళ్ళు నేరం మోపుతుంటే అప్పుడు అర్థమైంది ఎవరికి? రాజుగారికి. ఈ పన్నాగం అంతా ఎందుకు పన్నారంటే దానియేలును చిక్కించే. ఎందుకు చిక్కించాలనుకుంటున్నారు వీళ్ళు అని అంటే కారణం ఒక్కటే, అధికారం అంతా ఎవరికి ఇచ్చేశాడు? దానియేలుకి ఇచ్చేశాడు. అవునంతేనా? ఇప్పుడు దీన్ని ఏమనాలి? మనుషుల్లో ఉండే ఒక చెడ్డ గుణం. తప్పు పట్టాలి అని అనుకున్నారు, ఇప్పుడు దానియేలు మీద తప్పు పట్టేశారు. ఇప్పుడు రాజుగారికి చాలా బాధేసింది, వ్యాకులు పడ్డాడట. ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఏదో రీతిగా దానియేలును తప్పించాలి అనుకుంటున్నాడట. రక్షింపవలనని తన మనస్సు దృఢము సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసి. ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? శాసనం ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? విడిపించడానికి. ఏమండి, దేవుడు రాజులో ఎంత మంచి మనసు ఇచ్చాడు చూడండి. దానియేలు ఏదో రీతిగా నువ్వే తప్పించాలి అని రాజులో మనస్సు పుట్టించాడు. కానీ రాజు ఏమీ కూడా చేయలేకపోతుంది. కారణం ఏంటి? సంతకం పెట్టేశాడు అక్కడ. సరే, 14 వచనం అయిపోయింది. 10 దీనిని చూచి సందడిగా కూడి వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం ఎవ్వడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలసినది అని అనిరి. అంటే వీళ్ళకు కూడా అర్థమైపోయింది రాజుకు బాగా ఇష్టం దానియేలు అంటే. రాజు విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థమైపోయింది. వీళ్ళందరూ వచ్చేసి, రాజా నువ్వు ఒకసారి సంతకం పెట్టావంటే అది స్థిరమైంది, శాసనం, దాన్ని కొట్టివేయడానికి అవకాశము లేదు అని చెప్పి ఏదో రీతిగా ఇక పన్నాగం పన్ని దానియేలుని ఎక్కడికి గెంటేశారట? 16వ వచనం. ఇంకా రాజు చేతగాని స్థితిలో ఏం చేశాడట? ఆజ్ఞ ఇచ్చాడట. బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు ఒకటే మాట చెప్పాడట దానియేలుకి. ఏమని? నీ అనుదినము సేవించుచున్న దేవుడే, ఈ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పి పంపించాడట. నువ్వెవరినైతే నమ్మి ఈ రాజ్యంలోనికి వచ్చావో, ఇప్పటి వరకు నిన్ను ఏ దేవుడైతే కాపాడాడో ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు ఖచ్చితంగా నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు అని చెప్పి పంపించేశాడట. ఇప్పుడు చెప్పండి, దానియేలు ప్రార్థన చేశాడా లేదా? ఎన్నిసార్లు? 3 సార్లు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, తప్ప చేసేవాడట. మరి శోధనలోకి వెళ్ళాడా లేదా? శోధన ఏంటండి? సింహాల గుహలో పడేయాడు. ఇక మరుక్షణం ఏమైపోవాలి? దానియేలు చచ్చిపోవాలి. ఏమండి, అంతేనా? కొన్ని పరిస్థితులు మనకి ఎలా కనిపిస్తాయంటే ఇంకా నా పని అయిపోయింది అన్నట్టుగా కనిపిస్తాయి. ఇంక దానియేలు కూడా పని అయిపోవాలి. కొన్ని శోధనలోకి వెళ్ళలేదా దానియేలు అంటే? వెళ్ళిపోయాడు కదా, సింహాల గుహలో పడిపోయాడు. వెళ్ళి శోధనలో ప్రవేశించకుండాట్లు ప్రార్థన చేయండి అని అన్నారు, కానీ శోధనలోనికి వెళ్ళాడు. కానీ అక్కడ జరిగింది ఏంటో చూడండి. ప్రార్థన చేయడం వల్ల అక్కడ జరిగిన గొప్ప కార్యం మనకి తెలిసిందే. వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించి ఇంకెవ్వరు కూడా దానియేలును బయటికి తీసే అవకాశము లేదు. 18వ వచనం. అంతటి రాజు తన నగరునకు వెళ్ళి రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి పోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి. ఏమండి, దానియేలుకు నమ్మకం ఉందంటే అది వేరు విషయం అండి. ఇప్పుడు రాత్రంతా
ఉన్న దానియేలును పిలుస్తున్నాడట. ఎవరు? రాజు. అటువైపు నుంచి స్వరం వస్తుందనే ఏమండి పిలిచాడంటే చెప్పండి ఆ రాజుకున్న ఆలోచన. ఖచ్చితంగా ఆయన సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, ఏదో ఒకటి ఆయన చేస్తాడు. అటువైపు నుంచి దానియేలు స్వరం నేను వింటాను. కానీ లోపల మాత్రం ఆ నమ్మకం లేదు. అందుకే ఏడుస్తూ పిలుస్తున్నాడట. ఏమని? దానియేలు అని ఏడుస్తున్నాడట. ఎందుకని? బ్రతికే అవకాశం లేదని తెలుసు, కానీ ఏదో ఒక మూల అయితే ఒక విశ్వాసము ఉంది, ఒక నమ్మకం ఉంది. ఈయన చాలా గొప్పవాడు, నమ్మకస్తుడు, దేవుడు వీడిని విడిచిపెట్టడు అనే నమ్మకం ఉండి దుఃఖ స్వరంతో పిలుస్తున్నాడట. వెంటనే అటు పక్క నుంచి ఏమొచ్చింది చూడండి. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. ఏమండి ఎంత నమ్మకం వచ్చిందో చూడండి రాజుకి. నువ్వు తప్పకుండా నీ దేవుని సేవిస్తున్నావు, ఆ దేవుడు ఏ శాసనాలు అయితే ఇచ్చాడో ఆ శాసనాల ప్రకారం బ్రతుకుతున్నావు, ఏ నేరము నీలో ఏ ఒక్కరూ కనుగొనడానికి వీల్లేదు. అంత నీతిగా నువ్వు బ్రతికావు. నీతి కోసం నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? సింహాల గుహలోకి వెళ్ళిపోయావు. రాజు చేసిన శాసనాన్ని కూడా పక్కన పెట్టావు, నీ దేవుని శాసనాన్నే నీవు అనుసరించి నడిచావు. అలా నువ్వు తప్పకుండా నువ్వు సేవిస్తున్న దేవుడు ఉన్నాడు చూసావు, ఆ దేవుడు నిన్నేమైనా రక్షింపగలిగాడా అని అడిగాడట. ఆ పక్క నుంచి స్వరం వినిపించి చూడండి. అందుకు దానియేలు, రాజకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి ఎలా కనిపించాను? నిర్దోషినిగా కనిపించి గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. నా దేవుని నుంచి నాకు సహాయం అయితే వచ్చేసింది. కానీ ఒక్క మాట, ఏంటా మాట? రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. దేవుని దృష్టిలో నేను నిందారహితుడిగానే ఉన్నాను, నీ దృష్టిలో పరిస్థితి ఏంటి? నేను ఏమన్నా నేరం చేశానా అని అంటే వెంటనే అన్నాడట రాజు, ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు గలవాడై అతనికి ఏ కలుగలేదు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. దానియేలు ఏమడిగాడండి? నీ దృష్టిలో నేను నేరం చేశానా అని అడిగితే అక్కడ సమాధానం ఏమి ఇవ్వలేదు రాజు. వెంటనే ఆజ్ఞ ఇచ్చాడట. ఎవరిని? దానియేలు మీద ఎవరైతే కుట్ర పన్నారో ఆ కుట్ర పన్నిన వాళ్ళందరినీ తీసుకొని రండి అన్నాడు. వారితో పాటు ఎవరిని కూడా తీసుకొచ్చారట? వారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చారట. వచ్చి ఎక్కడ పడేశారట? సింహముల గుహలో పడద్రోసి వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. అంటే దాని అర్థం ఏంటి? మొత్తం ఫ్యామిలీలే ఎవరి మీద పన్నాగం పన్నాయి? దానియేలు మీద పన్నాగం పన్నాయి. వారిని పడద్రోసిరట. వారు ఆ గుహ అడుగునకు రానుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేశాను. ఇప్పుడు చెప్పండి, అందులో ఎన్ని సింహాలు ఉన్నాయంటారు? అవును, అంతేనా? ఇంచుమించు 120 మంది అధిపతులు అనుకున్నా, లెక్కేసుకుంటే 120 మంది అధిపతులు, అందులో పెద్దలు ఉన్నారు, అందరూ కూడి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసే కదా పన్నాగం పొందుతా. ఇప్పుడు వారి భార్యలు వారి కుమారులు వాళ్ళందరూ కూడా దానియేలుకు వ్యతిరేకంగా పనిచేశారు. వాళ్ళని తీసుకొచ్చి సింహాల గుహలో పడేస్తేనట ఏమైందట? వాళ్ళు ఇంకా కిందకి రాకముందే క్యాచ్ పట్టుకున్నాయంటారు. అంటే ఎన్ని సింహాలు ఉన్నాయంటారు అందులో? అన్ని సింహాల మధ్య ఒక్క దానియేలు ఏం చేయబడ్డాడు? బ్రతికి బయటకు వచ్చు. అవునంతేనా? 1-2 సింహాలు చూస్తేనే మనం దడెక్కిపోతాం. అలాంటిది అన్ని సింహాల మధ్య రాజు రాత్రంతా దానియేలు ఏం చేయాడు? అలా ప్రాణంతో ఉన్నాడు. ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. దానియేలు ప్రార్థన చేశాడు. శోధనలోనికి వెళ్ళిన దేవుని సహాయాన్ని ఆయన పొందుకున్నాడు.
సింహాల నోళ్ళన్నీ ఏమైపోయినాయట? మూసివేయబడ్డాయి. ఒకవేళ వెళ్ళి దానియేలుని మింగ ఆ సింహాలు చేయలేకపోతున్నాయట, తెరవలేకపోతున్నాయట. తెరవలేకపోతే ఏం చేస్తాయి? ఏమండి, కుక్క మూతి కట్టేసి ఉన్నది అనుకోండి, ఏం చేస్తాయి? చుట్టూ తిరుగుతాయి అంతే. ఏం చేసే అవకాశము లేదు. సింహముల నోరు ఏం చేయబడ్డది? మూయబడ్డది. కారణం ఏంటి అని అంటే దానియేలు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అంతేకాదు, దానియేలు భక్తి జీవితం, నిందారహితమైన జీవితం, దేవుని యందు ఆయన కలిగి ఉన్న భయభక్తులు దానియేలుకి ఏమొచ్చేలా చేసినాయి? సహాయం వచ్చేలా చేసినాయి. అదే మనం మొదటి నుంచి నేర్చుకుంటున్న పాఠం. మనం ఉన్న ప్రతి పరిస్థితికి మనకున్న ఆధారం ఏంటో తెలుసా? ప్రార్థన. ఆ ప్రార్థనకి జవాబు వచ్చేస్తుంది అంటే ప్రతిసారి రాదు, కానీ జవాబు రావాలి అని అంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నిందారహితమైన బ్రతుకు మనం బ్రతికితే కనికరాన్ని పొందుకుంటాం. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడంటే, ఇక నీకు పని అయిపోయింది అని అనుకున్న వేళ కూడా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. కాబట్టి ఏనాడు ఏ పరిస్థితిలోనూ కూడా మనం వేదన పడడానికి కానీ చింతపడడానికి కానీ వీల్లేదు. చేయాల్సింది ఒక్కటే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపముల నుండి ఏం చేస్తాడు? బయటపడేస్తాడు. అలాగే మనకున్న ప్రతి పరిస్థితిలోనూ ఆయన సహాయము చేస్తాడు. ఇట్టి మాటలు మనం విన్నాం కనుక దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. మహాకనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా కాపాడారు. ఉన్నతమైన మీ మాటలు మాకు అనుగ్రహించారు. వందనాలు నాయన. మరొక్క మారు మీ గొప్పతనాన్ని నాయన మేము వినడానికి మా ఎడల మీరు చూపిన గొప్ప కృపను బట్టి వందనాలు నాయన. ఈరోజు మాకు నేర్పించిన చక్కని పాఠాన్ని బట్టి వందనాలు అయ్యా. మా అతిక్రమ క్రియలు మేము విడిచిపెడితే నాయన మమ్మను కనికరిస్తారని, క్షమిస్తారని, మాకున్న ప్రతి పరిస్థితిలో సహాయం చేస్తారని మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. నాయన మీ సన్నిధిలో సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తూ మీ వాక్యం వింటున్నప్పుడు నాయన మీ అందు ఆనందిస్తున్నప్పుడు మా హృదయాలు ఏ రీతిగా అయితే ఉన్నాయో అదే రీతిగా ఈ లోకంలో బ్రతికే కాలమంతా మా హృదయాలు ఉండడానికి సహాయాన్ని దయచేయమని, తెలిసి తెలియక మేము చేసిన ప్రతి పాపమును క్షమించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని, మా జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు మీ చిత్తానుసారంగా జరిగించమని నాయన, మీకు బహుమహిమకరంగా మా బ్రతుకులు ఉండడానికి సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలోనే ఈ ప్రార్థనను కృతజ్ఞతాస్తుతిని మీకే సమర్పిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.